హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు ఈవినింగ్ రెసిపీ వచ్చేసి మనం మరమరాల లడ్డు చేస్తానండి. అదేనండి బురుగులతో లడ్డు. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూడాలనుకుంటే చివరి వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే ఒక కళాయి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఇప్పుడు 3 కప్పులు మరమరాలు తీసుకుని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టి బాగా వేయించుకోండి. సిమ్లోనే ఉండాలండి. స్టవ్ హైలో పెడితే మాడిపోతాయి మరమరాలు. ఇప్పుడు మరమరాలు ఏగనియో లేదో తెలియాలంటే ఏం చేయాలంటే ఇట్లా చేత్తో పట్టుకుని ఇట్లా మనం ఒత్తి చూస్తే ఇట్లా పొడిలాగా అయిపోవాలి. అంతవరకు మరమరాలను వేయించుకోండి. వేయించి పక్కన పెట్టుకోండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీ మెథడ్ ఇది. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి తీసుకుని అదే గిన్నెలోకి అలాగే మనం తురుము పెట్టుకున్న 1 కప్పు బెల్లం వేసుకోండి. 3 కప్పులు మరమరాలకి 1 కప్పు బెల్లం అండి. బెల్లం వాటర్ ఏమి వేయకుండా ఇలా సిమ్లో పెట్టుకుంటూ బెల్లం స్మాక్ చేసుకుంటూ మంచిగా పాకం వచ్చేదాకా కరగనివ్వండి బెల్లం మొత్తం. ఫ్రెండ్స్ ఎప్పుడు చిన్నప్పుడు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు సంతకి వెళ్తే ఇదే ప్యాకెట్ తెచ్చిచ్చేది. 1 రూపాయికి 4 లడ్డూలు వచ్చి ఎంతలా తినేవాళ్ళమో చిన్నప్పుడు. ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం. ఇలాంటి స్నాక్స్ అనేది అసలు చాలా తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ చిప్స్ అవే అయిపోయినాయి పిల్లలకి. ఇలా ఇంట్లో చేసి స్నాక్స్ బాక్స్లో కూడా మంచిగా ఈజీగా పెట్టవచ్చండి. ఒక లడ్డు క్రిస్పీగా చాలా బాగుంటాయి లడ్డూలు. ఇప్పుడు పాకంలో కొంచెం వంట సోడా వేయండి. ఎందుకంటే మనం లడ్డు తింటున్నప్పుడు పళ్ళుకు తగులుకోకుండా మంచిగా ఉంటుందండి. అందుకని కొంచెం ఉంటే వేయండి, లేకపోతే ఏం కాదు. తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మరమరాలు కూడా వేసి బెల్లం బాగా పట్టేంత వరకు కలుపుకోండి మరమరాలని. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వండి. లైట్ గోరువెచ్చుకున్నప్పుడు లడ్డూలు చుట్టుకోండి ఫ్రెండ్స్. చుట్టుకుని ఇట్లా ప్లేట్లోకి పెట్టుకోండి. మొత్తం మరమరాలన్నీ ఇట్లా లడ్డూల కింద చుట్టుకోండి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, క్రిస్పీగా. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే ఈ లడ్డుతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.